యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏదైనా నేనే ఫేస్ చేస్తాను, దీనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. చూడండి, స్ట్రైట్గా చెప్తున్నాను, మీరు ఫ్యాక్టరీలో పనిచేయడం నాకు ఇష్టం లేదు, ఎలక్షన్స్లో పోటీ చేయడం అస్సలు ఇష్టం లేదు. దయచేసి మానుకోండి, లేదంటే నేను మీ చేతి భోజనం తినను. ఆఖరికి మీ చేత్తో వాటర్ ఇచ్చినా తాగను. ఈ విషయంలో అన్నయ్య చాలా సీరియస్గా ఉన్నట్టున్నాడు వదినా. ఆయన సీరియస్గా ఉంటేనే నేను కూడా అంతే సీరియస్గా ఉన్నాను. అనవసరంగా మీ మధ్య గొడవలు ఎందుకక్క? బావగారు చెప్పినట్టు విను. సమస్య లేదు పద్మ. పంతం పట్టుదల ఆయనకే కాదు, నాకు ఉన్నాయి. దిగే వరకు లాక్కండి వదినా. కొన్ని ఎప్పుడో తెగిపోయాయి రవి. బలవంతంగా వాటిని అతికించే ప్రయత్నం ఆయనే చేస్తున్నారు. దానికోసం తనని తాను హింసించుకుంటున్నారు. ఆయన భార్యగా ఆయనని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నా నిర్ణయాన్ని మార్చుకోను. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మావయ్య గారి దగ్గరికి వెళ్తున్నారేమో. అవునా అమ్మా? ఊరికి వెళ్తున్నావా? కార్ తీసుకెళ్తావా? ఏ ముఖం పెట్టుకుని మీ నాన్న దగ్గరికి వెళ్ళమంటారా? మిమ్మల్ని కాదనుకుని ఆయన వెళ్ళినప్పుడే ఆయనతో నేను వెళ్ళుండాల్సింది. వెళ్ళలేదు. ఆస్తంతా మీకిచ్చేసి కట్టుబట్టలతో భార్యా పిల్లలతో ఈ ఇంటి నుంచి అభి వెళ్ళినప్పుడు ఏమీ చెయ్యలేకపోయాను. నిన్న పసిపిల్లల్ని మీరు బాధ పెడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాను. ఇన్ని తప్పులు చేసి ఇంకెలా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళమంటారా? మరెక్కడికి వెళుతున్నావు వదినా? నా కొడుకు దగ్గరికి. అమ్మా, నీ ఇద్దరి కొడుకులు ఇక్కడే ఉన్నాం కదా. మీరు కొడుకులంట్రా? కొరివి పెట్టేవాడే కొడుకైతే మీలాంటి కొడుకులు నాకు అక్కర్లేదు. నా నిజమైన కొడుకు అభి. నేను తనని కనకపోయినా నన్ను కన్న తల్లి కన్నా మిన్నగా చూసుకుంటున్న గొప్ప కొడుకు. ఆ కొడుకు దగ్గరికి వెళ్తున్నాను. నాన్నలాగా నువ్వు కూడా మమ్మల్ని వదిలేసుకుంటావా అమ్మా? నువ్వు కూడా తొందరపడుతున్నావా? ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇంకా మీ దుర్మార్గాలు చూస్తూ ఈ ఇంట్లో ఉండలేను. మేం చేసినవి మీకు కనిపిస్తున్నాయి కానీ మీ కోడలు కాని కోడలు ఏం చేసిందో మీకు తెలీదా? నన్ను శపించి వెళ్ళిపోయింది. నాకు పిల్లలే పుట్టరంట. మేము సర్వనాశనం అయిపోవాలంట. అలా నేను మిమ్మల్ని శపించలేనందుకు సిగ్గుపడుతున్నాను. మీ తప్పుల్ని ఖండించలేక బాధపడుతున్నాను. మిమ్మల్ని ఎలాగో మార్చలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను.
ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాలేవమ్మా. రావాలని నాకు లేదురా. మీలాంటి రాక్షసులతో ఉండాలని అస్సలు లేదు. ఆ ఇంటికి వెళ్తే ఇబ్బంది పడతావమ్మా, చాలా కష్టపడతావు. వెళ్ళనివ్వండి బావగారు. ఇక్కడ రోజు బిర్యానీ తింటోంది, అక్కడ రొట్టె ముక్క తినాలి. అది లేకపోతే గంజి తాగాలి. ఇక్కడ ఏసీ రూముల్లో ఉంటుంది, అక్కడ కటిక నెల మీద పడుకోవాలి. 2 రోజులు కష్టపడితే బుద్ధొచ్చి తిరిగొస్తారు. ఏంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నా? ఈవిడ మీ అత్తగారే. ఎరా పెద్దడా చిన్నాడా, మీ అమ్మనా కన్న తల్లిని ఇలా అవమానిస్తున్నారేంట్రా? వెళ్ళాలని తనే అనుకున్నప్పుడు మేమేం చేయము? కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలా? అక్కర్లేదురా. ఇక్కడున్నట్టు అక్కడ పంచభక్ష పరమన్నాలు, హంసతులికా తల్పాలు, అన్ని సౌకర్యాలు లేకపోవచ్చు. కాని ఇక్కడ లేని ప్రేమ, అభిమానం అక్కడున్నాయి. అవేమీ కడుపు నింపవమ్మా. ఎంత పిచ్చోడివిరా నువ్వు. నీ మీద అభికి ప్రేమ, అభిమానం ఉండబట్టేరా ఈరోజు మీరు కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. అభి ప్రేమేరా మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసింది. తను కష్టపడుతూ మిమ్మల్ని సంతోషపెడుతున్నాడు. ఆ ప్రేమకి మీరు వెలకట్టలేర్రా. వెళ్ళాలనుకున్న దాన్ని వెళ్ళిపోమ్మా, మా క్లాస్ తీసుకోకు. అమ్మా, గడప దాటక ముందే నిర్ణయించుకో అమ్మా. మమ్మల్ని కాదనుకుని వెళ్తే మాకు కానిదాని అవుతావు. ఏంటండి ఆ మాటలు? కన్న తల్లినెవరైనా కాదనుకుంటారా? కన్న పిల్లల్ని ఆవిడ కాదనుకుంటుంది కదా పావని. ఏంటత్తయ్య, ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరు కూడా వెళ్ళిపోతారా? నీ భర్త, మరిది, తోటికోడలు నాకంటే పెద్దవాళ్ళైపోయారమ్మా. వాళ్ల ముందు చిన్నబోవడం నాకిష్టం లేదు. నేను వెళ్తున్నాను. అత్తయ్య, అత్తయ్య, వదన నాలాగే సిగ్గు, చీము, నెత్తురు లేదనుకున్నా. పౌరుషం ఉన్నదే. ఈ ఇంట్లో ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు ఉన్నా లేకపోయినా నష్టమేం లేదు. ఫ్యాక్టరీకి వెళ్ళాలి, రెడీ అవ్వండి. పద్మ త్వరగా రా, టైం అవుతుంది. వస్తున్నానండి. నేను కూడా రెడీ. తన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోమని చెప్పు రవి. అను కీర్తిని జాగ్రత్తగా చూసుకోమని బన్నీకి చెప్పాను పద్మ. బన్నీ కూడా పిల్లోడని చెప్పు రవి. బన్నీ పిల్లోడే కానీ చెల్లెలని కంటికి రెప్పలా చూసుకుంటాడు పద్మ. తన చేతి వంట నేను తిన్నని చెప్పు రవి. ఇది నా కోసం వండిన వంట అని చెప్పు పద్మ. ఉండండి, సైకిల్ నేను ఎక్కుతాను. హలో, ఇది క్యాబో ఆటోనో కాదు, నా సొంత సైకిల్. నేను వేరే వాళ్ళని ఎక్కించుకోను. అయ్యో బావగారు, అక్క ఫ్యాక్టరీకి ఎలా వస్తుంది? నా సైకిల్ మీద వస్తుంది. హా? మీరు రెండోదిన. రవి, సారీ అనియా, నేను వదిన పార్టీ. థ్యాంక్ యూ రవి. మరి నేనెలా రావాలి? నడుచుకుంటూరా. మీరు కూర్చోండి వదిన. మీరు
తన్ని బాగా వెనకేసుకొస్తున్నారమ్మా. లేదు బావగారు, నేను మీ పార్టీ. నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు. మీరే అక్కని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. ఆ, ఆ, లేదు లేదు, మిమ్మల్ని అక్క సరిగ్గా అర్థం చేసుకోలేదు. సరే సరే వచ్చి కూర్చో. మ్, మీరు కొడుకులంట్రా? కొరివి పెట్టేవాడే కొడుకైతే మీలాంటి కొడుకులు నాకు అక్కర్లేదు. నా నిజమైన కొడుకు అభి. పొరపాటు పడుతున్నావు హారిక. రేపో ఎల్లుండో మనం ఈ ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. మనమెందుకు ఈ ఇల్లు వేకెట్ చేయాలి? ఇది మనిల్లు కాదు కాబట్టి. ఈ ఇల్లు ఆస్తి అంతా మనదే కదా వదినా. ఈ రోజు మనదే, రేపు మనది కాకపోవచ్చు. మన దగ్గర నుంచి ఇల్లు ఆస్తి ఎవరు తీసుకుంటారే? అభి. అతనెందుకు లాక్కుంటారు? ఈ ఇంటిని ఆస్తిని అభి మనకెందుకు ఇచ్చాడో అందుకే తిరిగి తీసుకుంటాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు పావని. మిమ్మల్ని మీ తమ్ముణ్ణి చూసి అభి ఈ ఇంటిని ఆస్తిని మీకివ్వలేదండి. అత్తయ్య మావయ్యల మీద గౌరవంతో ఇచ్చాడు. మావయ్య ఎలాగో మనతో లేరు. ఇప్పుడు అత్తయ్య కూడా వెళ్ళి అర్థమైంది కదా? ఒరే, పావని చెప్పింది కూడా నిజమేరా పెద్దోడా? మీ అమ్మ అంటే అభికి పంచప్రాణాలు. మీరు మీ అమ్మని కాదనుకున్నారని తెలిసిన మరుక్షణమే అభి ఈ ఇంటి మీద పడతాడు. అన్నయ్య తమ్ముడని కూడా చూడ్డు. మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. అవును అఖిల్, అభిబావ గారికి కోపం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. అక్క చెప్పినట్టు అభిబావ ఉగ్ర నరసింహుడే అవుతాడు. ఏం చేద్దామన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించడం ఏంట్రా? వెంటనే ఆ ఇంటికి వెళ్ళండి. మీ అమ్మ కాళ్ళు పట్టుకునైనా సరే వెనక్కి తీసుకురండి. మీ అమ్మ వస్తేనే మీకు ఆస్తి ఆయుష్ రెండూ దక్కుతాయి. త్వరగా వెళ్ళండి అఖిల్, వెంటనే అత్తయ్యని ఇంటికి తీసుకురండి. వెళ్ళండి బావగారు. అమ్మ రానంటే అప్పుడేం చేయాలి? రాకపోతే చచ్చిపోతా అని బెదిరించండి. మీ అమ్మకు మీరంటే చచ్చేంత ఇష్టం. కరెక్ట్ అన్నయ్య. అమ్మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసైనా సరే వెనక్కి తీసుకొచ్చేద్దాం. పద పద.
బన్నీ, అను, కీర్తి ఎలా ఉన్నారు? బాగున్నాం తాతయ్య. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. మా కోసం ఊరి నుంచి ఏం తీసుకొచ్చారు? పళ్ళు తీసుకొచ్చానమ్మా. అమ్మా నాన్న ఎక్కడా? పనికి వెళ్ళారు తాతయ్య. మీరింకా ఇంట్లోనే ఉన్నారేంటి? స్కూల్కి వెళ్ళలేదా? ఈరోజు హాలిడే తాతయ్య. నిన్న కూడా హాలిడేనే. బాగా ఆడుకుంటున్నాము. నాన్నలాగా నువ్వు కూడా మమ్మల్ని వదిలేసుకుంటావా అమ్మా? ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాలేవమ్మా. నేను వస్తున్నానని తెలిసి నువ్వు వచ్చావా? మీరిక్కడున్న విషయం నాకేం తెలుసు? ఇప్పుడు తెలిసింది కదా, వెళ్ళు. నేను నా కొడుకు ఇంటికొచ్చాను. వెళ్ళమండానికి మీరెవరు? నేను కూడా నా కొడుకింటికే వచ్చాను. ఈ ఇంటితో నీకేంటి సంబంధం? ఆ ఇంటితో తెగతెంపులు చేసుకుని వచ్చేశాను. ఇకపై ఇక్కడే ఉంటాను. అంటే నన్ను ఈ ఇంట్లో కూడా ఉండనివ్వన్నమాట. నేనేం మీలాగా వెళ్ళిపోమని చెప్పట్లేదు. నువ్వు చెప్పకపోయినా గాని నువ్వున్న చోట నేను ఉండలేనే. అది మీ సమస్య, నాకే సమస్య లేదు. నువ్వే నా సమస్య. అబ్బా తాతయ్య మళ్ళీ స్టార్ట్ చేశారా? మమ్మీ డాడీలా మీరు గొడవ పడకండి. ఏంటి? అమ్మ నాన్న గొడవ పడుతున్నారా? ఆ గొడవ నీ వల్లే అయ్యుంటుంది. కాదు తాతయ్య, నాన్నమ్మ తప్పేం లేదు. అంతా ఆవిడ తప్పే. ఏం కాదు, మమ్మీ తప్పేం లేదు. అంతా డాడీ తప్పే. డాడీ తప్పు కాదు, మమ్మీ తప్పు కాదు తాతయ్య. మమ్మీ డాడీ గొడవ పడట్లేదు తాతయ్య. వీళ్ళిద్దరు జోక్ చేస్తున్నారంతే. నువ్వు చాలు బన్నీ, ఈ కుటుంబం సంతోషంగా ఉండడానికి. ఇంతకీ తమరెందుకు దిగబడినట్టో? నా కొడుకు కోడలికి, మనవడికి, మనవరాళ్ళకి వంట చేసి పెట్టడానికి. దేవుడా, ఈ వయసులో కూడా నువ్వుండిందే తినాలా? తాతయ్య, నానమ్మ బాగానే వంట చేస్తుంది కదా. అలా చెప్పు బన్నీ. మీ నాన్నమ్మ గురించి నీకు తెలియదు బన్నీ. నీకే నానమ్మ గురించి తెలియదు తాతయ్య. నానమ్మ చాలా మంచిది. మీకే కాదు, నాకు అభిమానులున్నారు. పిల్లలకి నీ మీద అభిమానం ఉండడం కాదు, నీకు కూడా వీళ్ల మీద అభిమానం ఉండాలి. ఉండబట్టే కదా వచ్చాను. ఏదో ప్లాన్తో వచ్చుంటావు. అంటే నన్ను మీరు నమ్మరా? అస్సలు నమ్మను. నీ కొడుకులంటేనే ఇష్టం.
అందరూ రండి ఒకసారి. నిన్నటితో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. 2 నామినేషన్స్ వచ్చాయి. ఒకటి ప్రస్తుతం ఈ యూనియన్ లీడర్ది, ఇంకొకటి ప్యాకింగ్ సెక్షన్లో పనిచేసే వసుంధర్ది.